రేవంత్ రెడ్డి నిన్న ప్రైవేట్ కాలేజెస్కి మాస్ వార్నింగ్ ఇచ్చిండు. మంచిగానే డొనేషన్లు ఎంత లాగుతున్నారు పిల్లల దగ్గర, ఇప్పుడు నేను ఎట్లా లాగుతారో నేను చూస్తా అని చెప్పిండు. కరెక్ట్ పాయింట్ మాట్లాడింది. ఇట్లా మాట్లాడండి అన్న, పాపం స్టూడెంట్స్ గురించి కూడా ఆలోచించండి. మీరు ఎన్ని డొనేషన్లు తీసుకుంటారు? మీ పిల్లలు చదువుకుంటారు ఇంజనీరింగ్ కాలేజీలలో, మెడికల్ కాలేజీలు ఎంత డొనేషన్ తీసుకుంటారు మీకు తెలియదా? మీరు ఉన్న సాక్షి కదా, ఎట్లా సుల్లేస్తారో వచ్చే సంవత్సరం డొనేషన్లు అది కూడా చూస్తా. ఏసాలు వేసిరు అంటే కుదరదు. ఎవడెవడో ఏ సీట్కి ఎన్ని డొనేషన్లు తీసుకుంటారో మీరు చట్టం మాట్లాడుతారు కదా, నేను కూడా అన్ని చట్టాన్ని అమలు చేస్తాను. పక్కడబందికి ఇద్దరం కలిసి తారీఖు పెట్టుకొని మేము ఇద్దరం కలిసి చట్టాన్ని పక్కడబందికి అమలు చేద్దాం. రండి ముందరికి రండి. ఈ కాలేజెస్ వాళ్ళు ఎట్లా దొబ్బుతున్నారు తెలుసా, ఫీజులు డొనేషన్ ఎట్లా తీసుకుంటున్నారు, మళ్ళీ పిల్లలకు తగిన చదువు చెప్తలేరు. వీటన్నిటిపైన ఒక కమిషన్ ఏర్పాటు చేసి తగిన యాక్షన్ తీసుకోవడం కానీ, ఇట్లా ఎవ్రీ 2-3 మంత్స్కి ఒకసారైనా సరే వాటిని అన్నింటినీ ఎగ్జామిన్ చేయడం కాలేజెస్లో ఇదంతా సిస్టమేటిక్గా జరుగుతుందా లేదా అని మీరు కరెక్ట్గా గవర్నమెంట్ పట్టించుకుంటేనే వాళ్ళలో ఒక భయం స్టార్ట్ అవుతుంది. మొన్న మల్లారెడ్డి కాలేజ్ గురించి పెట్టగానే ఎన్ని కాలేజెస్ తెలుసా, అక్క మా కాలేజ్లో ప్రాబ్లం ఉంది, ఇట్లా సివిఆర్ కాలేజ్లో ప్రాబ్లం ఉంది, సిఎంఆర్ కాలేజ్లో ప్రాబ్లం ఉంది, ఒక్కొక్కడు వాళ్ళ కాలేజ్ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తున్నారు. నాకు టైం దొరకక నేను ఆ కాలేజెస్ అన్ని నేను ఇష్యూస్ చెప్పలేకపోతున్నా, ఏం అనుకోకండి స్టూడెంట్స్ అందరికి రిక్వెస్ట్. అండ్ మోర్ ఓవర్ హ్యాపీ థింగ్ ఏంటంటే మన మల్లారెడ్డి కాలేజెస్లో సప్లీ ఫీజు 6,000 ఉందని చెప్పినాం. 2-3 స్టూడెంట్స్ అయితే రెస్పాండ్ అయ్యారనమాట. అక్క మన వీడియో పెట్టిన తర్వాత సప్లీ ఫీజు 1,200కి వచ్చింది, 6,000 ఎక్కడ, 1,200 ఎక్కడ. చూసిరా, మీ ప్రాబ్లమ్స్ని ధైర్యంగా ప్రజలందరి ముందు గవర్నమెంట్ ముందుకి చేరేలాగా మీరే చేయాలి. మీరందరూ పోరాడితేనే అవుతుంది. మనం కట్టిన ప్రతి రూపాయికి తగ్గ ఆన్సర్లు వాళ్ళు ఇవ్వాలి. మన దగ్గర నుంచి దోచుడు కాదు. ఇంకా చాలా కాలేజెస్ అయితే ఈ ఈవెంట్ ఆ ఈవెంట్ అని ప్రతి దానికి డబ్బులు దొబ్బుతున్నారంటే స్టూడెంట్స్ అంటే బ్యాంకా ఏమన్నా అనగానే డ్రా చేసుకోవడానికి వాళ్ళ దగ్గర. మీ దగ్గర పైసలు ఉంటే ఈవెంట్లు చేయండి, లేకపోతే మూసుకొని కూర్చోండి. చదువు చెప్పండి వాళ్ళకి చక్కగా, అది చాలు. రేవంత్ అన్న మాత్రం ఇట్లానే ఉండి స్టూడెంట్స్ గురించి ఆలోచిస్తూ వాళ్ళ కోసం ఒక కమిటీ ఏర్పాటు చేస్తే మాత్రం బాగుంటుంది.